ఎన్నికల టైంలో తన ఫ్రెండ్ శిల్పా రవిరెడ్డి కోసం ఏపీకి వెళ్లిన అల్లు అర్జున్ ఆ టైంలో తీవ్ర వివాదంలో ఇరుక్కున్నారు. కోర్టు కేసును కూడా ఎదుర్కొన్నారు. అంతేకాదు చిరు ఫ్యామిలీకి దూరమైనట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగాడు శిల్పా రవిరెడ్డి. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఏకంగా మంగళ్ దీప్ తో పాటు పలు ఐటమ్స్ పై పుష్ప మూవీ 2 ఫోటోలను వేయించాడు. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ వాటిపై ప్రింట్ చేయించాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు శిల్పా రవిరెడ్డి. దీనికి అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, అల్లు అర్జున్ త్వరలో డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 అనే భారీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా, అలాగే ప్రేక్షకులంతా కూడా దేశమంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రముఖులంతా కూడా ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కి పుష్ప 2 కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఫ్రెండ్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి బెస్ట్ విషెస్ చెప్తూ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేత శిల్పా రవిరెడ్డి ఇంటికి వెళ్లి తన ఫ్రెండ్ అంటూ కూడా అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేయడంతో భారీ వివాదం అయితే చెలరేగింది. ఇటు జన సైనికులు అలాగే మెగా ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చేశారంటూ కూడా విమర్శలు అయితే చేశారు. అప్పటి నుంచి అయితే ఏపీ ఎన్నికల ఎలక్షన్స్ నుంచి అయితే మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అంటూ కూడా వివాదం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో శిల్పా రవిరెడ్డి ఓడిపోవడం తర్వాత ఆ వివాదం మాత్రం, అంటే అల్లు అర్జున్ ను తనకి మద్దతు ఇవ్వాల్సినటువంటి వివాదం మాత్రం ఇప్పటికీ ఫ్యాన్స్ లో కొనసాగుతూనే ఉంది. అల్లు వర్సెస్ మెగా అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ స్టెండ్ చేస్తున్నారు రెహానా. అయితే తాజాగా వైసీపీ నేత శిల్పా రవిరెడ్డి కూడా అల్లు అర్జున్ పుష్ప 2 కోసం విషెస్ చెబుతూ పోస్ట్ చేశాడు. అయితే ఇటీవల పలు బిజినెస్ లకి, తనకి సంబంధించినటువంటి పలు బిజినెస్ బ్రాండ్స్ పైన పుష్ప 2 అని కూడా ప్రచారం చేస్తూ ఆ ఉత్పత్తులపై, ఆ ప్రొడక్ట్స్ అన్నింటిపై పుష్ప 2 కి సంబంధించిన ఫోటోస్, అల్లు అర్జున్ అండ్ పుష్పకు సంబంధించిన పోస్టర్స్ వేస్తూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అగరబత్తీల నుంచి మొదలు పెడితే అగ్గిపెట్టెలు, బిస్కెట్స్, స్నాక్స్, ఇలా ప్రతి ప్రోడక్ట్ పై అనేకమైనటువంటి ఇలాంటి ప్రోడక్ట్ పై ఆ పుష్పకు సంబంధించిన బొమ్మలన్నింటినీ కూడా ప్రింట్ చేసి ఫోటో తీసి, వాటికి సంబంధించిన ఫోటోస్ అన్ని తీసి రవిచంద్ర రెడ్డి ట్విట్టర్ లో పెట్టడం జరిగింది రెహానా. సో ఆ ట్విట్టర్ లో పెట్టినప్పుడు దానికి రిప్లై కూడా అంటే ఆల్ ది బెస్ట్ వైల్డ్ ఫైర్ అంటూ కూడా, వైల్డ్ ఫైర్ చూడడానికి ఎదురు చూస్తున్నాము అంటూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారింది. మరోసారి మెగా ఫ్యాన్స్ అంతా కలిపి శిల్పా రవిరెడ్డి పోస్ట్ పై అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తానికి శిల్పా రవి అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా డిసెంబర్ 5వ తారీఖున వైల్డ్ ఫైర్ చూడడానికి ఆసక్తిగా ఉన్నానంటూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం, ఇలా శిల్పా రవి చేసిన పోస్ట్ కు అల్లు అర్జున్ కూడా రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ కూడా రిప్లై ఇవ్వడం, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో మరోసారి రాజకీయాల్లో ఒక గందరగోళం. ఇటు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ కూడా ఒక చిన్నపాటి యుద్ధం మొదలైందని మనం చెప్పుకోవచ్చు రెహానా. నిజానికి అల్లు అర్జున్ మెగా కుటుంబానికి మధ్య విభేదాలు రావడానికి శిల్పా రవి కారణం అంటూ కూడా మెగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అల్లు అర్జున్ శిల్పా రవి ప్రాణ స్నేహితుడు కావడంతో తనకు మద్దతుగా ఆయన నంద్యాల వెళ్లి కేవలం తన స్నేహితుడిని కలిసి వచ్చాను తప్ప ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదు అంటూ కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ట్రెండ్ చేస్తున్నారు. సో ఇదే క్రమంలో అప్పటి నుంచి మెగా కుటుంబ సభ్యులు మరియు అల్లు అర్జున్ అయితే పూర్తిగా దూరం పెట్టి రావడమే కాకుండా మెగా అభిమానులు సైతం అల్లు అర్జున్ సినిమాలపై వ్యతిరేకత చూపిస్తున్న విషయం కొంత అయితే బయటికి పొక్కింది. అయితే డిసెంబర్ 5వ తారీఖున రాబోతున్న అల్లు అర్జున్ తన సినిమాతో మరి మెగా అభిమానులకు ఎలాంటి సమాధానం చెబుతారు, అయితే మెగా అవ్వచ్చు అలాగే జన సైనికులు అవ్వచ్చు కూడా. సో వీళ్ళంతా కలిసి పుష్ప 2కి ఏమన్నా సపోర్ట్ గా కానీ లేకపోతే విష్ చేయడం కానీ ఎలాంటి జరుగుతుంది. దీని తర్వాత ఇమ్మీడియట్ గా దాదాపు 20 రోజుల వ్యవధిలోనే రామ్ చరణ్ కి సంబంధించిన గేమ్ చేంజర్ సంక్రాంతి బరువు నిలుంది. సో మొత్తానికి సినిమాలు కూడా ఇటు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2ను దృష్టిలో పెట్టుకుంటే గేమ్ చేంజర్ పై ఆ ఇంపాక్ట్ ఉంటుందా, ఇటు రాజకీయ వర్గాల్లో అవ్వచ్చు అలాగే ఫ్యాన్స్ వర్గాల్లో అవ్వచ్చు. ఏది ఏమైనా డిసెంబర్ 5వ తారీఖున మెగా వర్సెస్ అల్లు ఇద్దరి మధ్యలో, అంటే ఫ్యాన్స్ మధ్యలో అవ్వచ్చు, కుటుంబాల మధ్యలో ఎంత ఉంది ఏంటనేది క్లియర్ గా మనకు అప్పటి వరకు అయితే అర్థమవుతుందని మనం చెప్పుకోవచ్చు రెహానా.
ఇక వినోద్, శిల్పా రవిరెడ్డి పుష్ప 2 ప్రమోషన్స్ పై పవన్ ఫ్యాన్స్ ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? డెఫినెట్ గా ఒక పవన్ ఫ్యాన్స్ అనే కాకుండా ఇటు మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే జనసేన కార్యకర్తలు, జన సైనికులు కంప్లీట్ గా వీళ్ళంతా కలిపి కూడా శిల్పా రవి అది పార్టీ పరంగా చూస్తే తన ప్రతిపక్ష పార్టీలో ఉండడము, మరోపక్క రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా ఓటమి పాల్గొడు. సో డెఫినెట్ గా రాజకీయ వర్గాల్లో కొంత గందరగోళ వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా అంటే శిల్పా రవి పుష్ప 2 కోసం ఎలక్షన్స్ లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు సినిమా టైంలో సినిమాని టార్గెట్ చేస్తూ అంటే సినిమాని హైప్ చేస్తూ తను ప్రమోట్ చేయడం ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ ఇద్దరి మధ్యలో విభేదాలకు తలెత్తడానికి పర్ఫెక్ట్ రీజన్ ఇది అంటూ కూడా జన సైనికులు అయితే ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాకి ఇటు వైసీపీ కార్యకర్తలు అవచ్చు, వైసీపీ పార్టీ నుంచి కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు సినిమా గురించి నెగిటివ్ గా. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా ఇది అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అనే విధంగా తలదనుకునే విధంగా ఒక పోటీ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.